మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం ఆషాఢ మాసం మొదటి ఆదివారం భక్తజన సందోహంతో నిండిపోయింది. విశేష పర్వదినాన వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో అలంకరించిన వనదుర్గమ్మ శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. తెల్లవారుజామునే అర్చకులు అమ్మవారికి మంజీరా నదీ జలాలు పంచామృతాలతో ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. క్యారెట్, క్యాప్సికం, టమాటాలు, పచ్చిమిర్చి, గోబీ పువ్వు వంటి రకరకాల కూరగాయలని వస్త్రాభరణాలుగా మలచి అమ్మవారిని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆషాఢ మాసంలో శాకాంబరి రూపంలో ఉన్న వనదుర్గమ్మను దర్శించుకుంటే సీజనల్ వ్యాధులు తొలగిపోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయంటూ భక్తుల నమ్మకం. తెల్లవారుజాము నుంచే వనదుర్గా దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ ఈవో వీరేశం తెలిపారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని వనదుర్గా అమ్మవారికి శాకాంబరీ దేవి రూపంలో అలంకరించడం జరిగింది. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయాన్నే 4 గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి శాకాంబరీ దేవి రూపంలో కాయగూరలు, కూరగాయలు, అదేవిధంగా ఆకుకూరలతో విశేషమైనటువంటి అలంకరణ చేయడం జరిగింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకరణ చేయడం వల్ల గాని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల గాని సీజనల్ వ్యాధులన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క శాకాంబరి దేవిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ఆనందము, సంతానము, ఆరోగ్యము, అదేవిధంగా పాడి పంట వ్యవసాయము బాగా పండి అదేవిధంగా ఈ యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది.